వెల్కమ్ బ్యాక్ అగైన్. లాస్ట్ వీడియోలో బండి కట్టడం చూసినారు కదా! ఆ బండి కట్టిన తర్వాత అసలు ఆ బండిని ఏం చేస్తారు? అసలు ఎక్కడ తిరుగుతాయి? ఏంటి అనంటే, ఆ బండి కట్టిన తర్వాత అక్కడ నార్మల్‌గా కట్టగానే స్టార్ట్ అయ్యేటప్పుడు ఎడ్ల బండికి ముందర వాటర్ పోసి ఎడ్ల కాళ్ళు మొక్కుతారు. అండ్ దెన్ అక్కడి నుంచి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి గుళ్ళ చుట్టూ ఊర్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద గుళ్ళకు అన్ని చుట్టూ తిప్పుతారు. లైక్ 1 ఆర్ 3 రౌండ్స్ అట్లా తిప్పిన తర్వాత మళ్ళీ లాస్ట్‌కి ఎక్కడైతే కడతారో అక్కడికే వచ్చి మళ్ళీ కొబ్బరికాయ కొట్టి అక్కడ ఆగుతాయి అన్నట్టు. బట్ నేను చూసిన దాంట్లో లైక్ ఇన్ని ఇయర్స్‌లో చాలా గ్యాప్ వచ్చింది. అప్పుడు చిన్నగున్నా ఐ డోంట్ నో. ఇప్పుడు చూసినప్పుడు ఇప్పేటప్పుడు బండి ఇప్పేటప్పుడు ఆ ఎడ్లు అసలు అవంతా మోసిన బాధంతా ఒకటేసారి దించేస్తే ఎలా అయితే ఉరుకుతాయో, ఇప్పిన తర్వాత అసలు ఎట్లురికిందంటే అట్లురికింది. సో, పెద్దవాళ్ళు ఇట్లా ఎడ్లతో బండ్లు కడితే, చిన్నవాళ్ళు ఎడ్లు లేకుండా ఒక బండిని క్యూట్‌గా తయారు చేసి, వాళ్ళే ఆ బండ్లను తిప్పుతారు. సో, ఈసారి మా ఊర్లో 19 చిన్న బండ్లతో కలిపి 19 కట్టినారు మొత్తం. లైక్ ఇట్లా క్యాస్ట్‌కి ఒకటి అన్నట్టు ఆర్ క్యాస్ట్‌కి 2 అట్లా కడతారు. అండ్ చిన్న పిల్లలు 7 కట్టినారు. వాళ్ళవి చాలా క్యూట్‌గా ఉన్నాయి. లైక్ వాళ్ళే కష్టపడతారు గైస్. ఈ బండ్లేమో ఎడ్లు గుంజితే, ఆ బండ్లేమో పిల్లలే గుంజుకొని రావాలి. బట్ నెక్స్ట్ టైమ్ అంటే ఈసారి గూడా చెప్దామనుకున్నా. బట్ ఇప్పుడు వీడియో పెడుతున్నా కాబట్టి నెక్స్ట్ టైమ్ నుంచి అట్లా ఎడ్ల బండ్లు ఎవరైనా కడితే వాటిని ప్లీజ్ కొట్టకండి పాపం. అండ్ గైస్ లాస్ట్ ఇయర్ అంటే ఇంతకుముందు అప్పట్లో ఎడ్లుండేవి, బండ్లు కట్టేవాళ్ళు గానీ, ఈసారి ఎడ్లు లేకున్నా గూడా వేరే దగ్గర నుంచి రెంట్స్‌కి తీసుకొచ్చి మరీ కడుతున్నారు. అంటే ట్రెడిషన్స్‌ని ఫాలో అవ్వడం ఈస్ వెరీ గ్రేట్. అట్లా. బట్ ఏదైనా ట్రెడిషన్‌ని ఫాలో అవుతే ఎందుకు ఫాలో అవుతున్నాం అని తెలుసుకొని ఫాలో అవ్వండి. యాక్చువల్‌గా నేను నిన్న అడుగుదాం అనుకున్నాను. ఎందుకు గడతారు బండ్లు అనేసి, ఎవరైనా చెప్తారేమో చూద్దాము అనేసి. బట్ ఆ టైం కుదరలేదు. అండ్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ కట్టినారో అక్కడికే వచ్చినాయి. లైక్ ఇట్లా వాటర్ పోసేసి ఇట్లా మొక్కుతారు బ్లెస్సింగ్స్ కోసం. బాయ్ బాయ్.